ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే గురువారం, శ్రీరామనవమి తర్వాత రోజు. కలపంద మొక్కతో ఎవరైతే ఇలా చేస్తారో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఇక డబ్బే డబ్బు. అయితే రేపు గురువారం రోజు, అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు కలపంద మొక్కతో ఎటువంటి పరిహారం చేయటం వల్ల నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు వారి సొంతమవుతాయి, ఆర్థిక పురోగతిని వారు సాధించగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే రేపు గురువారం, అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు. శ్రీరామనవమి పండగకు ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈసారి వచ్చినటువంటి ఈ శ్రీరామనవమి పర్వదినం అనేది ఇంకా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే రామ జన్మభూమిలో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత వచ్చినటువంటి మొదటి శ్రీరామనవమి ఇది. కాబట్టి ఈ యొక్క పండగకు మరింత ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని పరిహారాలు ప్రత్యేకించబడిన రోజుల్లో మనం చేసుకుంటే కనుక ఎన్నో రకాల శుభ ఫలితాలు మనం పొందుకుంటాం. ముఖ్యంగా సామాన్యమైన రోజుల్లో చేసే పరిహారాల కంటే కూడా ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో చేసే పరిహారాలకు మరింత ప్రాముఖ్యత అనేది ఉంటుంది. రెట్టింపు ఫలితం కూడా మనకు లభిస్తుంది. కాబట్టి రేపు గురువారం, అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు మీరు కనుక కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేశారంటే అదృష్ట ఫలితాలు మీ సొంతమవుతాయని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం, ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే గురువారానికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా చాలా విశిష్టమైందనే చెప్పుకోవచ్చు. వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రకమైన ప్రత్యేకత అనేది ఉంటుంది. గురువారం రోజు గురువులను పూజించడం చాలా మంచిదని పండితులు కూడా చెబుతున్నారు. అలాగే సకల కార్యాలకి కూడా శుభదినం ఈ గురువారం అని కూడా పండితులు చెబుతున్నారు. గృహప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి రోజు. అలాగే సన్మార్గంలో నడవటానికి కూడా గురువారం ఒక విశేషమైన రోజు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గురువారం రోజు దత్త ఆరాధన చేయటం, దత్త ఉపవాసం చేయటం కూడా చాలా మంచిది. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఈ గురువారం. అలాగే చాలా మంది పిల్లలకు చదివింది గుర్తుండక మర్చిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివినవి గుర్తు ఉంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం రోజు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమవుతుంది. గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ నిందించకూడదు. ముఖ్యంగా గురువులని అస్సలు నిందించకూడదని కూడా పండితులు చెబుతున్నారు. ఈ విధంగా గురువారానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజు ఆ సాయినాథుడికి ప్రత్యేకించబడిన రోజని కూడా చెప్పుకోవచ్చు. గురువారం రోజు ఆ షిరిడీ సాయినాథుడిని కూడా పూజిస్తూ ఉంటారు. గురువారం ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజు కాబట్టి, అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు కాబట్టి ఈ రోజుకు మరింత ప్రత్యేకత అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కలపంద మొక్కతో ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారి జీవితంలో సకల శుభాలను వారు పొందుకుంటారో, అలాగే వారి జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా వారు చూడగలుగుతారు. ముఖ్యంగా కలపంద మొక్కకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. దీనివల్ల వాస్తు దోషాల నుండి కూడా నివారణ కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో కలపంద మొక్క పెంచుకుంటే వారి ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. ముఖ్యంగా కలపందతో అనేక రకాల అనారోగ్య సమస్యలకి కూడా మనం చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని కూడా కలపంద మొక్కను ఉపయోగించి మనం కాపాడుకోవచ్చు. వాస్తు దోష నివారణకి ఉపయోగపడుతుంది. అలాగే అనేక రకాలటువంటి అనారోగ్య సమస్యలకి కూడా ఇది ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. అలాగే ఈ కలపంద మొక్క అనేది జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కలపంద మొక్కను ఇంట్లో ఉంచటం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీ అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. చైనీస్ ఆర్కిటెక్చర్ ఫెంగ్ షూయ్ ప్రకారం దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంట్లో ఈ కలపంద మొక్కను పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటటం వల్ల మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. దీని వాసన మరియు కంపనాలు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి. ఇవే కాకుండా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే కలపంద మొక్క మీకు సహాయం చేస్తుంది. దీన్ని ఇంట్లో వాడితే రావాల్సినటువంటి ధనం చేతికి వస్తుంది. అలాగే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే మీ ఇంటి బాల్కనీలో కానీ, మీ ఇంట్లోని గార్డెన్లో కానీ ఈ యొక్క మొక్కను నాటటం వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది.
కలబందను ఇంటికి పడమర దిక్కున పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అదేవిధంగా ఎవరికైనా మీ పైన పగ ఉంటే కనుక ఆ పగ కూడా దూరమవుతుంది. అలాగే కలబంద మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటితే కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. కానీ ఏ కారణం చేత కూడా ఈ మొక్కను పడమర దిశలో నాటకూడదు. ఇది మీకు ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి కలబంద విషయంలో ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. అయితే శ్రీరామనవమి తర్వాత రోజు గురువారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి కలబంద మొక్క దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ ఇంట్లో లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే అండి, ఆ కలబంద మొక్క దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ చెంబుతో మంచినీళ్లు తీసుకుని వెళ్లి చెట్టు మొదట్లో పోయండి. నమస్కారం చేసుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని, దానికోసం ఈ కలబంద మొక్కను నేను తీసుకుని వెళ్తున్నాను, నన్ను దీవించమని మీరు అమ్మవారితో ఏ విధంగా అయితే మనసులో సంకల్పం చెప్పుకుంటారో అదేవిధంగా సంకల్పం చెప్పుకొని పిల్ల మొక్కైనా పర్వాలేదండి, వేరుతో సహా లాగేసేయండి. ఈ విధంగా లాగేసిన తర్వాత ఆ యొక్క మొక్కను ఇంటికి తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగేయండి. అంటే మొక్క వేరు భాగం ఏదైతే ఉంటుందో దానికంతా మట్టి అంటుకొని ఉంటుంది కాబట్టి దానంతా కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆ మొక్కకు వేరు భాగం అలాగే కొమ్మల భాగం ఏదైతే ఉంటుందో దాని మధ్య భాగంలో, అంటే అది ఎక్కడైతే అతుక్కొని ఉంటుందో ఆ మధ్య భాగంలో మీరు ఎరుపు రంగు దారాన్ని 9 వరుసలు పెట్టి ఆ యొక్క చెట్టు వేరు భాగానికి కొమ్మల భాగానికి మధ్యలో కట్టండి. ఈ విధంగా కట్టిన తర్వాత మీరు పూజా మందిరంలో పెట్టి మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని మీరు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. అలాగే లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా దీపాన్ని వెలిగించండి. ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మీరు కళ్ళు మూసుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా, అలాగే ఉద్యోగం రావటం లేదని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ బాధపడుతున్నారా, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేదని, ఆర్థిక పెరుగుదల లేదని, కుటుంబంలో మనశ్శాంతి లేదని, ఈ విధంగా ఎటువంటి సమస్యలైనా సరే మీరు మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీరు పూజ అనంతరం ఆ కలబంద మొక్కను తీసుకుని వెళ్లి మీ ఇంటి గుమ్మానికి కుడివైపున వేలాడదీయండి. అంటే వేరు భాగం పైకి అలాగే కొమ్మల భాగం కిందికి వచ్చే విధంగా ఇంటి గుమ్మానికి వేలాడదీసినట్లయితే కనుక ఈ విధంగా మీరు బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని అది లోపలికి లాగేసుకుంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దాని లోపలికి వెళ్లిపోతుంది. ఈ విధంగా కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ లక్ష్మీ కటాక్షంతో మీరు కోరుకున్నంత డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊపి నుండి బయటపడి అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా వెళ్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూల ఫలితాలను మీరు చూశారు కదండి. రేపు గురువారం అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి, ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.